సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతిరోజు మనిషి తన బిజీ లైఫ్లో తిరుగుతున్నాడు. రోడ్డు సైడ్ ఉండి ఆకలితో చాలామంది అలమటిస్తున్నారు. అలాంటి వారిని చూసిన అర్హమాన్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు రోడ్ సైడ్ నివసిస్తున్న వాళ్ళకి ప్రతిరోజు ఒక వెరైటీతో 100 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అన్నదానం చేస్తున్న నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు? మీకు ఈ కార్యక్రమం చేయాలని ఎందుకు కలిగింది? దారిన పోయే పేదవాళ్ళని చూస్తూ మేము ఊరికి ఉండలేక దాదాపు ఇది 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. డైలీ కంటిన్యూగా ఫ్రీ భోజనం, ఎవరికి డబ్బులు లేదు. किसी भी पैसे नहीं क्या हाँ हर दिन दोपहर में फ्री दाल दी ఎవ్రీ డే ఫ్రీ మీల్స్ ఆఫ్టర్నూన్ డైలీ ఒక రకంలో మేము వేస్తూ ఉంటాం. ఒకరోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రతి ఒక్కటి ఐటమ్స్ డైలీ మారుతూనే ఉంటుంది. ఇంకా డైలీ ఒకటే వెరైటీ వేయం. ఎవరికాడ ₹1 డబ్బులు తీసుకోము. డైలీ ఫ్రీ మీల్స్ ఇక్కడ అర్హమాన్ ఇమ్దాద్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రతిరోజు మేము ఇక్కడ ఉచిత భోజనము అందరికీ సప్లై ఇవ్వబడుతుంది. అన్న, ఇప్పుడు మీరు ఇన్ని రోజులుగా సప్లై చేస్తున్నారు అంటే మీకు ఇది ఖర్చుతో కూడుకున్న పని కదా. అంటే ఎందరో ఒకరొక రోజు మీకు ఎంత ఖర్చు వస్తుంది? ఒక రోజుకు డైలీ మాకు 4-5 వేలు వస్తుంది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసినప్పుడు దాదాపు 10,000 పైనే వస్తుంది. అది సొసైటీ మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అట్లా మాకు సొసైటీ తరఫున అంతా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. ఎవరు కూడా ₹1 డబ్బులు తీసుకునేది ఏముండదు. అందరికి ఫ్రీ భోజనం. ఇక్కడ ఒక్క చోటేనా అంటే ఈ సర్కిలేనా? కొంత కడపలో నగరంలో చాలా సర్కిల్లో ఉంటారు కదా, అంటే ఇక్కడ ఒక చోటే పెడతారు, సర్కిల్ అని తిరిగి పెడతారు. మీరు పాత రిమ్స్ దగ్గర ప్రతిరోజు మధ్యాహ్నం ఉచితంగా ఉంటుంది. తర్వాత రేషన్ ఉంది అన్నమాట. ఒక 700 పీపుల్స్కి ఉచిత రేషన్, నెల సరుకులు కూడా ఉన్నాయి. ఉచిత తోపుడు బండ్లు, ఉచిత రిక్షాలు, ఉచిత ఆటోలు, ఉచిత కుట్టు మిషన్లు, గ్రైండర్లు, ఇవన్నీ ఉచితంగానే వారికి స్తోమతను బట్టి వాళ్ళు ఏమేమి పనిలో ఉన్నారో మా కాడికి సొసైటీ కాడికి వచ్చి అయ్యా మాకు పలాంది కావాలి అంటే మేము ఉచితంగానే అందజేస్తాం. ఎవరికాడ ₹1 డబ్బులు తీసుకో. మంచిది సార్, పుణ్యం సార్, ఇది మహాభాగ్యం సార్, ఇది పుణ్యమైన భోజనం సార్. ఇది మీరు పెట్టేవాళ్ళు రాజులు, మహారాజులు మీరు పెట్టేవాళ్ళు. బీదా సాధకు సార్, కుంటి గుడికి బీదా సాధకు లేనివానికి సార్, ఇది పుణ్యవానికి అవసరంలే, లేనివానికి భోజనం మీరు పెడుతున్నారు సార్. మా గొప్ప వాళ్ళు మీరు. బాగా పెడుతున్నారు, అందరికి 1 గంటకు వచ్చారు, బాగానే పెడుతున్నారు. గరీబ్ వాళ్ళని బాగానే చూసుకుంటాను. తినిపోతున్నా రోజు వచ్చి. నేను వచ్చి 3 నెలలు అయిందన్నా. 3 నెలల నుంచి నేను తింటా ఉన్నాను. బాగానే ఉంది. కూర అన్నం మంచిదే అన్న. బీదోళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందరు తిరిగిపోతూనే ఉంటారు అన్న. ఆటో వాళ్ళు తింటారు, రిక్షా వాళ్ళు తింటారు, ఇక్కడ హాస్పిటల్లో పనిచేసేటోళ్ళు, వాచ్మెన్లు వచ్చి తింటారు, అందరు తింటారు. ఎన్ని సంవత్సరాలు పెట్టి బాగా తిన్నాం, బాగా పెడతాడు. తిని అనకూడదు, కడుపు తిని ఒక సంవత్సరం 1 సంవత్సరం తింటానా కానీ బ్రహ్మాండంగా తిన్నాం. బ్రహ్మాండంగా తిన్నామని చెప్తానులే. ఎన్ని ఏళ్ళు కూడా తిని అన్నం బ్రహ్మాండంగా ఉంది. చేయడం మంచిదేనా? చేస్తాడు ఆయన. తిన్నా అన్నం తిన్నా బాగుంది సార్. అన్నము కూర బ్రహ్మాండంగా ఉంది, బాగుంది సార్. మంచిదేనా ఇట్లా చేయడం? మంచిది సార్, పుణ్యము దేవుడు మాకు పుణ్యం ఇచ్చాడు. ఇది చాలా పుణ్యమైన కార్యక్రమం. అర్హమాన్ ఇమ్దాద్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు, చాలా ధన్యవాదాలు. రోజు ఒక్కొక్క వెరైటీ వస్తున్నాయి. డబ్బులా ఫ్రీ, అందరికి ఒక 100 మెంబర్స్ అన్నం వస్తున్నది. చాలా పుణ్యమైన కార్యక్రమం. ప్రతి ఒక్క బీదోనికి ఉపయోగపడుతుంది. ఎక్కడన్నా అన్నం లేకుండా కష్టపడే బీదోళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది చాలా ఉపయోగమైన కార్యక్రమం. చూశారు కదండి, అర్హమాన్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు దాదాపు చాలా సంవత్సరాల నుంచి పేదల కోసం అన్నదానం చేస్తున్నాము. ప్రతిరోజు ఒక వెరైటీ, చికెన్ బిర్యానీతో పాటు మటన్ బిర్యానీ, అలా చాలా వరకు మేము మా శక్తి కొద్దీ మేము ప్రయత్నం చేసి రోడ్డు సైడ్ ఉన్న అనాథలకు మా వంతు సహాయంగా మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో నాగమోహన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.